దేశం స్టడీ హాల్. స్టడీ హాల్ అంటే జ్ఞానము బోధించేటువంటి కేంద్రం, జ్ఞానుల కర్మాగారం, జ్ఞానులు తయారు చేసేటువంటి పర్పస్ తోటి చేయబడినటువంటి ప్రదేశంలో మన యొక్క క్రిస్మస్ను, శని క్రిస్మస్ను జరుపుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని కలుగజేశాడు. ఈ సమయంలో మనం పాస్టర్ గారు జ్ఞానుల గురించి చాలా చెప్పారు. మరి మనం చూసినటువంటి ఈ తూర్పు దేశపు జ్ఞానులు, నేను ఈ మధ్యకాలంలో చాలా ఈ గొల్లలు, జ్ఞానులు, నక్షత్రాలు, మరి యేసుక్రీస్తు జననం జరిగిన విధానాన్ని గురించి అనేక చోట్ల మరి చెప్తూ ఉన్నప్పుడు అసలు వీళ్ళ జ్ఞానులు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, ఎక్కడ అయ్యారు, వీళ్ళకి అసలు యేసుక్రీస్తు గురించి ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే మరి మనకు తెలిసిన పాత చరిత్ర, నెబుకద్నెజరు గారు యూదులను సామ్రాజ్యాన్ని జయించి యూదులో ఉండేటువంటి యవనస్తులందరినీ మరి వారి దేశానికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన వారిలో దానియేలు, మనకు తెలిసిన పేర్లు షడ్రకు, మెషకు, అబేద్నెగో. వాళ్ళ అసలు పేర్లు వేరు, కానీ వాటిని గురించి నేను డీప్గా వెళ్ళట్లేదు. కానీ నెబుకద్నెజరు గారికి ఒక కళ వస్తుంది. ఆ కళ గురించి మనం చాలాసార్లు స్టడీ చేస్తాం. ఆ కళ వివరించడం కోసం అనేక మందిని పిలిచినప్పుడు వివరించలేకపోతారు. ఆ వివరించలేని దుఃఖంగా ఉన్న సమయంలో, ఆ సమయంలో దానియేలు గారు అక్కడ ఉంటారు. దానియేలు గారు ఆ కళ వివరాన్ని వివరిస్తారు. ఆ వివరించిన క్రమంలో ఒక భాగాన్ని నేను చూపించాలనుకున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ జ్ఞానులందరినీ పిలిచి చాలా మందిని అడిగినప్పుడు వారు ఆ కలభావాన్ని చెప్పలేకపోతారు. కానీ దానియేలు గారు ఆ కలభావాన్ని వివరిస్తారు. దానియేలు గారు మరి వారితో పాటు వెళ్ళినటువంటి యూదుల యవనస్తులందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని బానిసత్వంలోకి వెళ్తారు. మనకు తెలుసు 70 సంవత్సరాలు బానిసత్వంలో గడిపారు. దానియేలు గారు అక్కడ మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ భావాన్ని వివరించిన తర్వాత నెబుకద్నెజరు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 46 నుండి 48 వరకు ఉన్నటువంటి వచనాలు ఇలా ఉన్నాయి. అంతటి రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపమును అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయట బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు, నీ దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును మర్మమును తెలియపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను, బబులోనులోని జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాడు. జ్ఞానులందరికీ, ఎందుకంటే అక్కడ బబులోను సామ్రాజ్యం మహాసామ్రాజ్యం, మన భారతదేశం బౌండరీ వరకు ఉంటుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి జ్ఞానులందరి మీద కూడా ప్రధానిగా నియమించడం జరిగింది. ఆ సమయంలో మరి జ్ఞానులందరూ కూడా దాని దగ్గరికి వచ్చి ఇంకా విషయాలు తెలుసుకోవడం ప్రారంభిస్తున్నప్పుడు వారు యెహోవా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికీ బోధించారు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ అన్యులు, చాలా మంది. ఆ అన్యులందరూ కూడా మరి రోజు జ్ఞానాన్ని సంపాదించేటువంటి క్రమంలో ధర్మశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తూ వారి వారి తర్వాత పిల్లలకు వాటిని బోధిస్తూ వచ్చారు.
అందువల్లనే ఈ జ్ఞానులు తూర్పు దేశాల నుండి వస్తారన్నమాట. యెరూషలేముకు ఉన్నటువంటి తూర్పు దేశాలు, మనం భారతదేశం కూడా తూర్పునే ఉంది. నేను చైనాలో కొంతకాలం ఉన్నాను. చైనాలో కూడా తూర్పులో నక్షత్ర పరిశోధన బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి వారు నమ్మేటువంటి విశ్వాసం ఏంటంటే, అప్పుడు మింగ్ డైనస్టీలో సియాన్ నగరంలో పెద్ద నక్షత్ర పరిశోధన మాకు అప్పుడు ఉంది. మా దగ్గర నుండి కూడా కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తును చూడాలని యెరూషలేముకు ప్రయాణమయ్యారని వాళ్ళు గట్టిగా విశ్వసిస్తా ఉంటారు. సో ఈ జ్ఞానుల భాండాగారం, మరి చాలా మంది జ్ఞానులు ఆకాశంలో ఒక ప్రత్యేక నక్షత్రాన్ని చూసిన వెంటనే మొత్తానికి ఏదో ప్రధానమైన సంఘటన జరిగిందని వెంటనే గ్రంథాలన్నీ పరిశీలించి ధర్మశాస్త్రం తెలిసినటువంటి జ్ఞానులు, మెస్సయ్య కోసం ఎదురు చూసినటువంటి జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. చాలా మంది చూశారు జ్ఞానులు, ఎందుకంటే నక్షత్రం ఆకాశంలో వచ్చిందంటే ప్రపంచం అంతా కనపడుతుంది. మామూలుగా దూతలు వచ్చి ప్రత్యేకంగా బెత్లెహేము పక్కన ఉన్నటువంటి గొల్లలకు కనిపిస్తారు. సరే, అది వెంటనే ఆ రోజు జరిగిపోతుంది. కానీ నక్షత్రం ఆకాశం వేసినప్పుడు ప్రపంచ నలుమూలలు ఉండేటువంటి జ్ఞానులందరూ వారి శాస్త్రాలను పరిశీలించి కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తుని ఒక యూదుల రాజుగా, మెస్సయ్యగా గుర్తించినటువంటి ఆ జ్ఞానులు చూడాలని వారు ఆసక్తి కలిగి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం మొదలెడతారు. ఆ సమయంలో ప్రజాసంఖ్య రాయబడతా ఉంది కాబట్టి రాజ్యాల మీద రాజ్యాలు నడకలు జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో మరి భాషగా చెప్పినట్టు జ్ఞానులంటే దే ఆర్ ద కింగ్స్. ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఇంకో దేశంలోకి వచ్చాడంటే అంత ప్రమాదం కదా. మరి ఈ జనాలు తిరుగుతున్న క్రమంలో వాళ్ళని గమనించారు. అందుకని హేరోదుకు ఇంకా భయం వేసేది. ఎందుకంటే రాజులేంది, జ్ఞానులు ఆకాశంలో చూసి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నప్పుడు వెంటనే వారి పరిజ్ఞానంలో అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అంతటిని పిలిపిస్తారు. జ్ఞానులు మొత్తానికి అడ్రస్ తెలుసుకుంటారు. కానీ వారు యేసుక్రీస్తుని చూసే ప్రయత్నం చేయరు. మరి ఆకాశంలో వెలుస్తున్న తార పగలు కనపడదు, ఆకాశంలోకి చూసినప్పుడు తార కనపడదు. కాబట్టి ప్రజలు రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం ఎప్పుడైతే ఆ తార కనపడుతుందో అప్పుడు ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. అందుకనే జ్ఞానులు మరి యేసుక్రీస్తు పుట్టినటువంటి ఒక సంవత్సరం తర్వాత ఉన్నారు తర్వాత యెరూషలేముకు వస్తారు. అందుకనే హేరోదు మహారాజు ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి అసలు ఎగ్జాక్ట్గా ఈ స్టార్ ఎప్పుడు చూసావు అని పరిష్కారంగా తెలుసుకుంటారు. వాడు నోట్ చేసుకుంటాడు, వాడి ఆలోచన వేరు. మరి ఆ తర్వాత మీరు వెళ్ళి పూజించరండి, నేను కూడా పూజిస్తాను. జ్ఞానులు మరి నేను అనుకుంటాను బహుశా ఉదయాన్నే యెరూషలేముకు వచ్చి ఉంటారు, లంచ్ చేసి ఉంటారు, డిన్నర్ కూడా చేసి ఇక ప్రయాణం బయటికి పడగానే మళ్ళీ స్టార్ కనపడింది. సో స్టార్ బెత్లెహేములో యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ విధంగా జ్ఞానులను నడిపించినప్పుడు జ్ఞానులు మరి యేసుక్రీస్తుని కేవలం చూడాలని రాలేదు. యూదులు రాజు కాబట్టి చూడాలి, మరి పూజించాలి, బహుమతులు ఇవ్వాలని ఎక్కడో వేల మైళ్ళ నుంచి సిద్ధపడినటువంటి అన్యులు మెస్సయ్యగా అంగీకరించారు. మరి వారి ప్రాణంలో దిక్సూచిలాగా స్టార్ ఉంది. మరి ఇక్కడ ఈ జ్ఞాన భాండాగారంలో అనేక మంది జ్ఞానులు తయారవుతూ ఉన్నారు. ఈ జ్ఞాన భాండాగారంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి మనకి ఈ రోజు ఉన్నటువంటి యేసుక్రీస్తు పుట్టింది కేవలం ఏదో ఊరికే హ్యాపీగా కాదు. యేసుక్రీస్తు పుట్టిన కారణాన్ని యేసుక్రీస్తు వారు ప్రవక్తల ద్వారా 700 సంవత్సరాల ముందే పాప పరిహారార్థం బలి కాబోతున్నారు. శిలువ యాగంలో
తన రక్తాన్ని ప్రోక్షించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రకటించినందువలన సర్వమానవాడికి పాపాల పరిహారం నిమిత్తం ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తు వారి తన శిలువ రక్తాన్ని మనం అందరూ కనుక కడగబడినట్లయితే మనందరినీ పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రధాన ఉద్దేశం యేసుక్రీస్తు జన్మించిన సందర్భాన్ని మనం ఈ జన్మించిన కారణం మనందరి పాపాలను విముక్తి చేయటానికి జన్మించి యేసుక్రీస్తు వారు శిలువలో తన రక్తాన్ని ప్రోక్షించి మనందరి పాపాలను పరిహరించడం కోసం చేశారనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ మరి యేసుక్రీస్తు జన్మదినాన్ని, యేసుక్రీస్తు వచ్చిన కారణాన్ని, దానికి మనకి ఉన్నటువంటి సంబంధం, మన పాపాలు పరిహరించబడతాయి. దీన్ని యేసుక్రీస్తు రక్తమునందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్య అనుమతి ఉంటుంది. కేవలం పుట్టాడు, కేక్ కట్ చేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి, సిద్ధపడినటువంటి వారికి సిద్ధపరిచినటువంటి స్థలంకు మనం చేరడానికి మనం సిద్ధపరచుకోవాలి. మన పిల్లలను సిద్ధపరచాలి. మన స్నేహితులను, బంధువులను, మిత్రులను సిద్ధపరిచి మరి ఈ యొక్క శుభాలు వారికి తెలియచేయాలని బైబిల్ నుంచి ఒక వచనాన్ని చదివి ముగిస్తాం. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేగువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లు ఉన్నది. దీని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. కాబట్టి మరి ప్రకాశించేటువంటి ఈ యొక్క వెలుగుని చీకటి ఉన్నటువంటి ప్రదేశంలో మనం మరి వెలిగించేటువంటి వారిగా మనం ఉండాలి. అంధకారంలో ఉన్నటువంటి అనేక మందిని వెలుగులోకి నడిపించేటువంటి డెసిషన్ తోటి ఇక్కడ చేరినటువంటి అధికారులందరూ మంచి అవకాశము, పేదలకు సేవ చేయటానికి, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగునివ్వటానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని యేసుక్రీస్తుని ఆ రోజు తార జ్ఞానం ఎలా నడిపించిందో మన ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు వైపు నడిపించుటకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి ఒకసారి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఎస్సీ ఎస్టీ గెజిట్ ఆఫీసర్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, చేరినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.